సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 74వ భాగం అష్టావకర గీత. ఇదే ఆఖరి భాగం. మనకు అష్టావకర గీతలో 20 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మనం ఆఖరి అధ్యాయం అయినటువంటి 20 అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. ఇందులో 20 అధ్యాయంలో 14 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 అధ్యాయాల్లో 18 అధ్యాయాలు అష్టావక్ర జనక సంవాదం చూసాం. కృష్ణ అర్జున సంవాదం భగవద్గీత, అష్టావక్ర జనక సంవాదం అష్టావకర గీత. 18 అధ్యాయాల్లో మనం చూసాం. లాస్ట్ 2 అంటే 19, 20 అధ్యాయాల్లో టీచింగ్ లేదు, అసలు బోధ అనేది ఉండదు. జనకుడు తన రెస్పాన్స్ అంటే తను పొందినటువంటి ఆత్మ జ్ఞానాన్ని చెప్తున్నాడు గురువు గారికి స్పష్టంగా. అంటే 19, 20 అధ్యాయాల్లో అష్టావకర గీత విజయవంతమైంది, అంటే సఫలీకృతం అయింది, వృధా కాలేదు. జనకుడికి బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఈ చివరి 2 అధ్యాయాల్లో మనకు జనకుడి ద్వారా వేదాంత సారం వస్తుంది. ఏమిటది? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటే చాలదు. ఆ బ్రహ్మను నేనే, నేను జీవుణ్ణి కాదు. అంటే అహం సత్యం, అహం సత్యం. నేను అనుభవించే జగత్తు, నా దేహం, మనస్సు, నా కుటుంబం, మరి నా సంపదలు, ఈ దృశ్య ప్రపంచం, ఈ కనిపించే ప్రపంచం అంతా, అంటే నాకు అనుభవంలోకి వచ్చే ఈ దృశ్య ప్రపంచం అంతా మిథ్య, మిథ్య. నేను సత్యం. నాకు అనుభవంలోకి వచ్చే ప్రపంచం మిథ్య. ఇది వేదాంత సారం. అయితే మనకు అర్థం కానిది ఒక మాట ఏంటంటే మిథ్య. ఇది ఒక టెక్నికల్ వర్డ్, అంటే సాంకేతిక పదం. అసలు ఏమిటి దీని అర్థం? చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు. చాలా 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 మంది, 99.9 మందికి మనకు అర్థం కాదు అసలు. మిథ్య మిథ్య అంటారు. ఓకే, మిథ్య అంటే ఏంటి? జగన్ మిథ్య, జగన్ మిథ్య. మిథ్య అనేది అర్థం చేసుకోలేం కాబట్టే దానికి అసలు ట్రాన్స్లేషన్ లేదు. మిథ్యకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు. ఏదో రఫ్గా చెప్తాం కానీ మిథ్యకి ట్రాన్స్లేషన్ ఏంటంటే మిథ్యే, అంతే. రఫ్గా చెప్పాలంటే మిథ్యకి అర్థం అసత్యం అనమాట, అన్రియల్ అని అర్థం. కాబట్టి మిథ్య అనే మాటను శాస్త్రంలో మిథ్య అనే అంటారు. ఏమర్థం అవుతుంది మనకి మిథ్య అంటే? నేను అబ్జర్వర్గా ఉన్నాను, నేను చూస్తున్నాను, నాకు దృశ్య ప్రపంచం లేదు, అబ్జర్వ్డ్ యూనివర్సు లేదు. నిజానికి ప్రపంచం నాకు అనుభవంలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను లేదంటున్నాను, నాకు అనుభవంలోనే ఉంది. సూర్య ఉదయం, సూర్య అస్తమయం నేను చూస్తున్నా, నాకు అనుభవంలోనే ఉంది. కానీ లేవు అంటున్నా. మరి లేవు కదా నిజంగా. సూర్యుడు ఉదయిస్తాడా, అస్తమిస్తాడా? భూమి సూర్యుని చుట్టూ తిరగటం మూలాన, భూమి సూర్యుని చుట్టూ తిరగటం మూలాన మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం అలా అనిపిస్తుంది, కనిపిస్తుంది. అది మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అలాగే ప్రపంచం, నా భార్య, భర్త, పిల్లలు, ఆఫీసు, నా సంపదలు, నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను కొన్ని ఫ్లాట్స్ అద్దెకిచ్చాను. మరి నేను ఇట్లా చాలా పనులు చేస్తున్నాను. కానీ ఇదంతా జగత్తే కదా.
నాకు అనుభవంలో ఉంది కదా జగత్తు, కానీ లేదంటున్నాను నేను. లేని దానితో సమానం అనమాట. ప్రపంచం నాకు అనుభవంలోనే ఉంది, అయినా లేదు. లేని దాంతో సమానం. వేదాంత పరంగా ప్రపంచం లేని దాంతో సమానం. వేదాంత పరంగా అంటే జగత్తుకు తన స్వంత ఉనికి లేదు. గుర్తుపెట్టుకోండి. జగత్తుకి తన సొంత ఉనికి లేదు అంటే ఏమిటి దాని అర్థం? ఆధారపడేది, ఆధారం ఇచ్చేది రెండుంటాయి. డిపెండర్, డిపెండెడ్ కదా. ఎవరు ఆధారపడేది? జగత్తు. ఆధారం ఇచ్చేది ఎవరు? నేనే. చైతన్య స్వరూపమైనటువంటి నేనే ఈ జగత్తుకు ఉనికి ఇస్తున్నాను. కాబట్టి ఆ యాంగిల్లో, ఆ కోణంలో, ఆ దృష్టితో అది మిథ్య. అంటే అరువు తెచ్చుకున్న ఉనికి ఉంది. ఇప్పుడు నా దేహం ఉంది, ఈ దేహం ఉంది, నీ దేహం ఉంది, ఆమె దేహం ఉంది, అతని దేహం ఉంది. ఇవన్నీ పక్కా పదార్థాలు. జడం 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 ఇనర్ట్ అనమాట. మన దేహాలన్నీ, జీవుల దేహాలన్నీ కూడా జడం, ఇనర్టు పదార్థం. దానికి ఉనికి లేవు, వాటికి ఉనికి లేదు. ఉనికి ఎవరిస్తున్నారు? ఆత్మ ఇస్తుంది. ఆత్మ ఉనికి ఇవ్వకపోతే ఇవి జడాలే కదా. మన బయట ఒక విగ్రహం ఉంటుంది చౌరస్తాలో. ఆ విగ్రహంతో మనకి విగ్రహం ఎంత, మనం అంతే కదా. అందుట్లో కెమికల్స్ ఉంటాయి. మన బాడీలో కూడా కెమికల్స్ ఉన్నాయి. మన బాడీలో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మరి అరువు తెచ్చుకున్న ఉనికి ఉంది కాబట్టి బయోకెమిస్ట్రీ అంటున్నాం. వాటిని మామూలు కెమికల్స్ అంటాం, కెమిస్ట్రీ అది. ఇది బయోకెమిస్ట్రీ అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎవరిచ్చారు? ఆత్మ ఇచ్చింది. ఆత్మ లేకపోతే, ఆత్మ ఉనికి ఇవ్వకపోతే, ఆత్మ అంటే నేనే అనుకోవాలి, ఇవ్వకపోతే ఈ శరీరం, ఈ శరీరం ఒక చిన్న రాయితో సమానం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఉనికి లేదు, కానీ అరువు తెచ్చుకున్న ఉనికి ఉంది. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం కదా. ఇప్పుడు ఎడారి ఉంది, ఆ ఎడారిలో ఇసుక, దూరంగా ఇసుకలో మనకేమనిపిస్తుంది? నీరు ఉన్నట్లు, మిరాజ్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో. నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. ఇప్పుడు మసక చీకటిగా ఉంది, ఒక తాడు ఉంది అక్కడ, మనం పాము అనుకున్నాం, భ్రమపడుతున్నాం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లాగే స్వప్న ప్రపంచం లాగా. మరి స్వప్న ప్రపంచం నిజంగా ఉంది కదా. మనకు చాలా భయపడ్డాం, చెమటలు పట్టినాయి, ఒక పులి వచ్చింది, తినబోయింది, అదంతా ఉంది. లేదని ఎట్లా అంటాం? స్వప్నంలో ఉన్నంత వరకు అది నిజం, కానీ సొంత ఉనికి లేదు, స్వప్నానికి ఉనికి లేదు. అలా జగత్తు లేని దాంతో సమానం. అంటే జగత్తు అబ్జర్వర్ అయిన నా మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. అనుకూల అనుభవం, ప్రతికూల అనుభవం ఏది చూపలేదు. జగత్తు లేదు అనే మాటకు అర్థం ఇది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్. మన కుటుంబంలో ఒక సభ్యుడు ఉంటాడు, ఎందుకు పనికిరాడు. మన కుటుంబంలో ఊరిని తింటాడు, టైంకి తింటాడు, వచ్చి తర్వాత పోతాడు బయటికి, మళ్ళీ టైంకి వస్తాడు, తింటాడు, పోతాడు. అతను వేస్ట్ ఫెలో అనమాట మన కుటుంబంలో. సంపాదన లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు మందలిస్తారు. ఏమని మందలిస్తారు తల్లిదండ్రులు? నువ్వు కుటుంబంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటారు కదా అని మందలిస్తారు కదా. అట్లా అనమాట. అతను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే జగత్తు ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. అంటే లేదంటే లేదంటే నా మీద ప్రభావం చూపదు. అది నేను నా మీద ప్రభావం చూపదంటే ఈ దేహం మిథ్య. దేహం మీద కాదు ప్రభావం, దేహం మీద తప్పకుండా చూపుతుంది. గుర్తుపెట్టుకోండి ఒక విషయం. జగత్తు నా మీద ప్రభావం చూపదు అంటే నేను అనేది సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేనంటే సాక్షి చైతన్యం. కానీ మళ్ళీ చెబుతున్నా, జగత్తు దేహం మీద, మనసు మీద తన ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జగత్తు
ఈ దేహం మీద, అంటే నీ దేహం మీద, నా దేహం మీద, జ్ఞాని దేహం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది సహజం. మనస్సు మీద, దేహం మీద జ్ఞానికి కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది సహజం. ఇది భగవంతుడికి కూడా ఆపటం సాధ్యం కాదు. భగవంతుడికి కూడా ఆపటం సాధ్యం కాదు. కాకపోతే అవన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉంటాయి. అది జ్ఞానం అంటే. జగత్తు నా మీద ప్రభావం చూపించలేదు అంటే సాక్షి చైతన్యం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సాక్షిగా నేను సత్యం, జగత్తు మిథ్య. నేను జగత్తును లెక్క చేయను. ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు భూమికి దగ్గరగా వస్తాయి. పేపర్‌లో చెప్తారు. ఫలానా నక్షత్రం భూమికి చాలా దగ్గరగా వచ్చిందండి. చాలా దగ్గరగా వచ్చింది. సంవత్సరానికి ఒకసారి అట్లా దగ్గరగా వస్తుంది అని ఏదో చెప్తారు. న్యూస్ పేపర్‌లో రాస్తారు. మార్స్ అని ఒకటి ఉంటుంది. అది భూమికి దగ్గరగా వస్తుందండి అని రాస్తారు. ఫోటోలేస్తారు. రెడ్‌గా ఉంటుంది. ఆ భూమికి దగ్గరగా వచ్చిన కొద్దీ రెడ్‌నెస్ పెరుగుతుంది. ఇలా రాస్తారు. నేను పట్టించుకోను. ఉదాసీనంగా ఉంటాను. ప్లానిటోరియం ఉంది. ఫ్రీగా చూపిస్తారు మనకి నక్షత్రాలు, ఆ నక్షత్రాల కదలికలు అన్నీ చూపిస్తారు. ఆకాశంలో స్పష్టంగా చూడండి, రండి ప్లానిటోరియంలో అంటారు. నేను వెళ్ళను ప్లానిటోరియంకి. నాకు నక్షత్రాలు చూడాలని ఆసక్తి లేదు. ఆ విషయంలో జీవన్ముక్త స్థితి. ఆ నక్షత్రాలు చూడటానికి ఆసక్తి చూపించం. చాలామంది చూపించరు. ఉదాసీనాహ జీవన్ముక్త స్థితిలో ఉంటాం. అలాగే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు నన్ను కదిలించలేవు అంటాడు. ఒక పెద్ద మనిషి చెప్పారు. ఏంటది? పతతు నభః స్ఫుటంతు గిరయః. ఇది పెద్ద మనిషి అంటే ఆది శంకరాచార్య చెప్పిన మాట ఇది ఒక భాష్యంలో. మిలంతు వారిదయః అధోత్తర వస్తు జగత్తు. పతతు నభః ఆకాశం కింద పడిపోవచ్చు. స్ఫుటంతు గిరయః కొండలన్నీ పిండి డస్ట్ లాగా మారిపోవచ్చు. మిలంతు వారిదయః సముద్రాలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్. సముద్రాలన్నీ మీటింగ్ పెట్టుకుంటే మనం ఏమైపోతాం? మిలంతు వారిదయః సముద్రాలన్నీ కలవచ్చు. అధోత్తరం అస్తు జగత్తు. జగత్తు తలపిందులైపోవచ్చు. కా హానిః వీతరాగస్య. కా హానిః. సాక్షి చైతన్యంగా ఉన్న వ్యక్తికి పోయేదేముంది? వచ్చేదేముంది? ఐ డోంట్ కేర్. జనకుడు ఈ చివరి అధ్యాయంలో 20వ అధ్యాయంలో లౌకిక వ్యవహారాలు, లౌకిక ప్రపంచం ఆత్మస్థితిలో ఉన్న నన్ను కదిలించలేవు అని అంటున్నాడు. 14 శ్లోకాలు ఉన్నాయి ఈ 20 అధ్యాయంలో. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. జగత్తును నిరాకరిస్తూ జనకుడు చెప్పిన శ్లోకాలు అన్నమాట ఇవి. ఈ ప్రపంచంలో మనం ఎంతో ముఖ్యమైనవి అనుకున్న వస్తువులు, వ్యక్తులు జనకుడు విలువలేనివిగా భావిస్తాడు. ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఏమిటి? ఉదాసీనంగా ఉంటాడంటే క్వ క్వ అంటాడనమాట. క్వ అంటే ఏంటి? ఎక్కడయ్యా? అది ఎక్కడుంది? అవి ఎక్కడున్నాయి అని అర్థం. ఎక్కడున్నాయి అంటే ఉన్నాయి కానీ లేని దాంతో సమానం. నేను లెక్క చేయను. ఐ డోంట్ కేర్. అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా క్వా 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 అని ఉంటాయి. అంటే జనకుడి యొక్క ఉదాసీన భావాన్ని, ఆత్మజ్ఞాన స్థితిని, స్వస్వరూప స్థితిని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. అంటే 14 శ్లోకాలు కూడా జనక ఉవాచ అని చెప్పాలి. జనకుడి యొక్క రెస్పాన్స్ అనమాట. గురువుగారు బోధించారు కదా! గురువుగారు మీరు బోధించింది నాకు శుభ్రంగా తలకెక్కింది. నేను నా నిజ జీవితంలో దాన్ని పాటిస్తున్నాను. ఈ జగత్తు నిజంగానే మిథ్యగా చూస్తున్నాను. నేను ఆత్మస్థితిలో నుంచి పక్కకు జరగటం లేదు అని చెప్తున్నాడు. మొదటి శ్లోకం క్వ భూతాని క్వ దేహో వా
క్వ ఇంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. స్వభావతః నిరంజనుడు అయినటువంటి నాలో ఈ పంచభూతాలు ఎక్కడ? పంచభూతాలంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అయి కదా. అసలు మొత్తం ప్రపంచం అంతా అదే కదా. ఇప్పుడు మన శరీరాలన్నీ అవే కదా. పంచభూతాలతో నిర్మించబడిన శరీరం ఎక్కడ? ఇంద్రియాలు ఎక్కడ? మనసు ఎక్కడ? శూన్యం ఎక్కడ? నిరాశ ఎక్కడ? నాలో అంటే ఎటువంటి నేను? నిరంజనే మత్స్వరూపే, మచ్చలేని శుద్ధ చైతన్యమైనటువంటి నాలో ఇవి అన్నీ లేని వాటి కింద లెక్క. ఏమిటవి? భూతాని అంటే పంచభూతాలు, దేహ అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహం. మన దేహం ఇట్స్ మేడప్ ఆఫ్ పంచభూతాలు అంతే. ఇంద్రియాని ఇంద్రియాలు, మనః మనస్సు, ఇవి ఏవి లేవు. అవి లేవు అంటే ఏమిటి అర్థం? అవి అనుభవంలో ఉన్నాయి, అయినా నాకు లేని వాటితో సమానం. అవి నా హోదాను పెంచవు, తగ్గించవు. ఏమిటి నా హోదా? సచ్చిదానంద స్వరూప. సచ్చిదానంద స్వరూపం మెరుగుపడేది లేదు, తగ్గేది లేదు. దాని అర్థం శూన్యం అనవచ్చా? శూన్యం. శూన్యం ఎక్కడ? అది లేదు అని చెప్పడానికి నేనున్నాను. శూన్యం లేదని చెప్పడానికి నేను ఉన్నాను. కొంచెం నైరాశ్యం, వాటిని పొందాలనే కోరిక లేకపోవటం నైరాశ్యం అంటే. అంటే ఏదైనా ఒక వస్తువు ఉంటే కదా కోరిక ఉంటుంది, పొందాలని ఉంటుంది. అసలు కోరికే లేకపోవచ్చు, పొందకూడదు, పొందాలి. అసలు వస్తువే లేదు కదా, ఈ కోరిక ఎందుకు ఉంటుంది? నిరాశ ఎందుకు ఉంటుంది? నేను మాత్రమే సత్ చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాను. మీకు అర్థం కావటానికి ఇంకో మాట చెప్తున్నారు జనకుడు. ఏం చెప్తున్నారు? ఎంతో ఉదారంగా ఈ జగన్ నాటకాన్ని సినిమా స్క్రీన్ లాగా వీక్షిస్తాను. ఇది చక్కగా అర్థం చేసుకోవాలి మనం. సినిమా స్క్రీన్ అంటే సినిమా తెర. సినిమా ఆడాలి అంటే స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ లేకపోతే సినిమా మనం చూడలేము. కాబట్టి సినిమా ఆడటానికి స్క్రీన్ అయినటువంటి నేను కావాలి. ఆ స్క్రీన్ నేను. కానీ నేను సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు వగైరా వాటికి అతీతంగా నిశ్చలంగా ఉంటాను. స్క్రీను మన మంచి హీరో పిక్చర్ వస్తే సంతోషించదు, చెత్త హీరో పిక్చర్ వస్తే దుఃఖించదు. సినిమా బాగుంటే సంతోషించదు, సినిమా ఫ్లాప్ అయితే దుఃఖించదు. సినిమా ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ఆధారం అంతే. అలాగే మన జీవితం ఎలా ఉంది, ఎలా ఉన్నా కూడా నేను ఆధారం. నేనంటే చైతన్యం. ఇప్పుడు ఒక అజ్ఞానిలో కూడా చైతన్యం ఉంటుంది, జ్ఞానిలో కూడా చైతన్యం ఉంటుంది. అజ్ఞానం జ్ఞానం మనం జీవితంలో పతనం అయిపోతామా, బాగుపడతామా అనేది అది వేరు, చైతన్యం వేరు. చైతన్యానికి దానికి సంబంధం లేదు. మంచి చైతన్యం కనుకుంటే బాగుపడతాడు, చెడ్డ చైతన్యం ఉంటే చెడిపోతాడు. ఇప్పుడు ఈ తాగుబోతు వాళ్ళంతా కూడా చెడ్డ చైతన్యం ఉంది అట్లా అనుకోకూడదు. చెడ్డ చైతన్యం, మంచి చైతన్యం ఉండవు. కాన్షియస్నెస్ అంటే ఏకం, చైతన్యం ఏకం. ఏకం నిత్యం సారం సత్యం అంతే. అది మనందరిలోనూ ఉంది. మనం చెడిపోతున్నామా, బాగుపడుతున్నామా, క్లబ్కి వెళ్ళి పేకాడుతున్నామా, బాగా తాగుతున్నామా, సిగరెట్లు కాలుస్తున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామా, దానికి చైతన్యానికి సంబంధం లేదు. ఇది ఉపాధిని బట్టి ఉంటుంది. నీ ఉపాధి మంచి ఉపాధా, చెడ్డ ఉపాధా, నీ మనసు ఎలా ఉంది, నువ్వు కండక్ట్ చేసుకుంటున్నావు, దానికి చైతన్యానికి సంబంధం లేదు. ఈ 14 శ్లోకాలు ఇలాగే ఉంటాయి, ఒకే పంథాలో నడుస్తాయి. ఇప్పుడు రెండో శ్లోకం చూస్తున్నాం. క్వ శాస్త్రం క్వ ఆత్మ విజ్ఞానం క్వ వా నిర్విషయం మనః క్వ తృప్తి క్వ వితృష్ణత్వం గతద్వంద్వం స్వమే సదా. శాస్త్రం, ఆత్మవిజ్ఞానం అవి అనాత్మకు సంబంధించినవి. దృశ్య ప్రపంచం నిర్విషయం మనః,
ఆత్మజ్ఞానం వలన పొందిన కోరికలు లేని మనస్సు, శాస్త్రం అంటే శాస్త్రం వలన కలిగిన ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలన కలిగిన కోరికలు లేని మనసు, ఆ మనసు వలన కలిగిన తృప్తి, వితృష్ణత్వం అంటే కొత్తగా కోరికలు కలగని స్థితి, నిర్విషయం అంటే ఉన్న కోరికల నుండి విముక్తి. ఇవి అన్నీ కూడా ఏమంటున్నాడు జనకుడు? మిథ్యా ప్రపంచానికి చెందినవి, వ్యావహారిక ప్రపంచానికి చెందినవి. ఈ కార్యకారణ ప్రపంచ విషయాలు ఆత్మస్థితిలో ఉన్నటువంటి నాకు ఉన్నట్లు అనిపించవు. అందుకే భగవద్గీతలో కార్యకారణ ప్రపంచాన్ని ప్రకృతితో చెప్తారు. కార్య అంటే 13వ అధ్యాయం 20వ శ్లోకం అన్నమాట భగవద్గీతలో. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. హేతు ప్రకృతి ఉచ్యతే అంటే కార్యకరణములు జరగటానికి ప్రకృతి హేతువు. జీవ ఆత్మ సుఖదుఖాలు, జీవాత్మ సుఖదుఖాలు అంటే జీవాత్మ సుఖదుఖాలు అనుభవిస్తాడు. నేను చెల్లించను, ఆత్మ నేను చెల్లించను. మాండూక్య కారికలో గౌడపాదులు అంటారు, కార్యకారణ ప్రపంచం యొక్క వ్యవహారాలలో కూరుకుపోవటం సంసారం. హేతు ఫల ఆదేశ అంటారు గౌడపాదులు. నిన్న అలా జరిగింది. నన్ను నిజంగా అంత మాట అతను అనకపోతే నేను ఈరోజు అతను అట్లా చేసేవాడిని కాదు. నేను బాగా హాని చేశాను అతనికి. తన జీవితంలో మర్చిపోలేడు. నిన్ను ఎందుకు అట్లా అన్నాడు నన్ను? ఇప్పుడు ఈరోజు నాతో మరి అట్లా జరిగింది కదా, నా ఫ్రెండ్షిప్ చెడగొట్టేసుకున్నాడు కదా. ఇలా ఒక చైన్ రియాక్షన్, ఒక పని అక్కడ అమ్మాను కాబట్టి ఇక్కడ కొన్నాను, కానీ ఇక్కడ కొన్నాను అక్కడ అమ్మాను, మళ్ళీ ఇది కూడా అమ్మేస్తా, అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొంటా. ఇలా నేను నా సంపాదనలు పెంచుకుంటా. నేను మాత్రం ఇంట్లో హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటా. సంపాదనలు పెరిగిపోతున్నాయి నాకు. అంటే నా బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్, ఇంటెలిజెంట్ అనమాట. ఎక్కడ ఏది అమ్మాలి ఏది కొనాలి నాకు బాగా తెలుసు. నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు. ఇదే పని, అది అమ్మటం ఇది కొంటాం, ఇది అమ్మటం మళ్ళీ అది కొంటాం, అది కొంటాం ఇది అమ్మటం, ఇది కొంటాం, ఇదే పని. నెక్స్ట్ కొంచెం అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ చేస్తా, అట్లా బోల్డ్ సంపాదిస్తా. ఇక సంపాదన. నాకు ఒక కోరిక ఉంది, సంపాదిస్తూ అట్లా తలరాలు చేయాలి. లాస్ట్ మినిట్ 99 ఏళ్ళు వచ్చే వరకు కూడా సంపాదించాలి. ఎందుకండి ఖాళీ కూర్చోవటం? మానవ జన్మ వచ్చింది సంపాదించుకోవటానికి కదా. ఇలా ఆలోచిస్తారు. నిన్న అట్లా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది, అంతా ఒక చైన్ రియాక్షన్ అనమాట. కాబట్టి ఆత్మబంధువులారా, ఇలా జీవించకూడదు. ఇది అనాత్మ జీవితం. అనాత్మ జీవితం ఇలా ఉండకూడదు. కాబట్టి నేనేం చేస్తాను, ఈ చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మల్లో పరిహార కర్మలు చేయాలి. ఇదే ఆలోచనలు మనసు నిండా, ఇవే సమస్యలు, ఇవే సంసార సమస్యలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. గతం, వర్తమానం, భవిష్యత్తు. గతం, వర్తమానం, భవిష్యత్తు. కార్యకారణ సంతతి అంటే దానితో తాదాత్మ్యం చెందటం సంసారం అంటారు. జనకుడు నేను వాటికి ప్రాముఖ్యం ఇవ్వను అంటాడు. నాకు అవి లేని వాటితో సమానం. క్వా ఎక్కడ అవి అంటే నేను వాటిని లెక్క చేయను. గత ద్వంద్వస్య నేను ద్వంద్వాలకు అతీతం. మే సదా నాకు ఎప్పుడు ఉండవు. ద్వంద్వం అంటే సుఖం ఉన్నా ఓకే, దుఃఖం ఉన్నా ఓకే, అది దేహానికే పరిమితం అని ఒక నోబుల్ ఆలోచనతో ఉండటం అనమాట. అది గత అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండటమే మనకి జ్ఞానం. అది గుర్తుపెట్టుకోండి. ఇక 3వ శ్లోకం. క్వ విద్య క్వచ వా అవిద్య, క్వ అహం క్వ ఇదం మమ క్వ బంధః క్వచ వా మోక్షః స్వరూపస్య క్వ రూపిత. ఈ శ్లోకంలో ఆ ద్వంద్వాలు ఏంటో చెప్పారు. విద్య అవిద్య ఇవి వ్యావహారిక ప్రపంచానికి సంబంధించినవి అన్నమాట. ఆత్మ చైతన్యం, జ్ఞానము అజ్ఞానాలకు అతీతం. జ్ఞానానికి అజ్ఞానానికి రెండింటికి ప్రకాశం ఇచ్చేది చైతన్యమే. చైతన్యానికి వాటితో సంబంధం లేదు. క్వ అహం క్వ ఇదం
అహం అంటే నేను, ఇదం అంటే ఇది, సబ్జెక్టు ఆబ్జెక్టు ద్వంద్వం. అందుకే సుషుప్తిలో జాగ్రత్త ప్రపంచం ఉండదు, నేను అని కూడా అన్నాం సుషుప్తిలో. అంటే అసలు వ్యక్తిత్వం అనేది ఉండదు, మనకి ఇండివిజువాలిటీ ఉండదు. ఆబ్జెక్ట్ ఉంటేనే నేననే మాట వస్తుంది. ఆబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ ఉండదు, అంటే అహంకారం ఉండదు. మమ నా మమ, నాది నాది కాదు, ఇవి కూడా లేవు. నీది నీది కాదు, ఇవి కూడా లేవు. మమ తవ, బంధః మోక్షః, ఇవి కూడా లేవు. అవన్నీ కూడా మిథ్యా ప్రపంచానికి సంబంధించినవి. అందుకే మనం తరచుగా ఒక శ్లోకం చెప్తాం కదా, న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు ఒక వ్యక్తి తాడులో పామును చూశాడు, ఏమంటాడు? తాడులో పామును చూసి ఏడుస్తాడు, బాధపడతాడు. పాము నుండి నాకు స్వేచ్ఛ పొందాలని కోరుకుంటాడు. ఈ పాము నుండి చంపేస్తుందిరా బాబు, ఈ పాము ఎప్పుడు పగబడుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు మీదకి, ఈ ఈ పాము నుండి నాకు విముక్తి కావాలి, స్వేచ్ఛ పొందాలి అనుకుంటాడు. అనుకుని బాగా భయపడిపోతున్నాడు, వణుకుతున్నాడు. అప్పుడు మీ పక్కింటి ఆయన వచ్చి ఒక టార్చ్ లైట్ని చూపించాడు. టార్చ్ లైట్ని చూపిస్తే ఏమైంది? ఆ వ్యక్తికి అర్థమైంది. ఏమర్థమైంది? నేను భయపడుతున్నట్లు అది పాము కాదు, అది తాడు మాత్రమే. నేను అనవసరంగా అరగంట నుంచి భయపడిపోతున్నాను, అది పగబడుతుంది అనుకుంటున్నాను, తోకాడిస్తుంది అనుకుంటున్నాను, తల కొంచెం కొంచెం పైకి లేపుతుంది అనుకుంటున్నాను, బుస్స కొడుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ నా భ్రమలు, అది ఒక తాడు, అది తాడు మాత్రమే. ఇప్పుడు ఏమంటాడు అతను? ఇప్పుడు నేను పాము నుండి స్వేచ్ఛ పొందాను అంటాడు. అంటాడు కదా, ఇప్పటి వరకు పాము అనుకుని బాధపడ్డాను, ఇప్పుడు పాము నుండి స్వేచ్ఛ పొందాను అంటాడు. ఏ పాము అది? అసలు ఉంటే కదా, అది లేని పాము. లేని పాము నుండి స్వేచ్ఛ పొందాను అంటాడు. పాము ఉంది అనేది అజ్ఞానం, పాము నుండి స్వేచ్ఛ పొందాను అనేది కూడా అజ్ఞానం. కాబట్టి నేను, బంధం, మోక్షం ఈ రెండింటికి అతీతం. స్వరూపస్య రూపిత, రూపిత అంటే గుణాలు. నేను బంధం మోక్షం ఇటువంటి గుణాలు నాకు లేవు. చైతన్యం అనే మాట జడం అనే మాటకు వ్యతిరేకం కదా, ఇనర్ టు కాన్షియస్నెస్. చైతన్యం అనే మాట జడం అనే మాటకు వ్యతిరేకం. జడం లేదని నువ్వు అంటున్నావు, అప్పుడు చైతన్యం అనే మాట వాడవలసిన అవసరం ఉండదు. జడ ప్రపంచాన్ని తిరస్కరిస్తే చైతన్యం అనే మాటకు అర్థం లేదు. చైతన్యం లేదని చెప్పడం లేదు, చైతన్యం అనే మాట అవసరం లేదని చెప్తున్నాం. ఇప్పుడు సూర్యుడిలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక మనిషి ఉన్నాడు సూర్యుడిలో. ఉండడు, ఇంపాసిబుల్. 5,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది సూర్యుడిలో. ఎక్కడ ఉంటాడు అనుకోండి, జస్ట్ అట్లా అనుకోండి, ఊహించుకోండి. సూర్యుడిలో ఒక మనిషి ఉన్నాడు, అతనికి పగలు రాత్రి ఉంటాయా? పగలు రాత్రి ఉంటాయా సూర్యుడిలో మనిషికి? ఉండవు. కాబట్టి నేను అన్ని వర్ణనలకు అతీతం. తర్వాత నెక్స్ట్ క్వ అంటే 4వ శ్లోకం. క్వ ప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తి అపి క్వవా క్వతత్ విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా. అజ్ఞాని ప్రారబ్ధ కర్మలకు భయపడతాడు, కానీ ప్రారబ్ధ కర్మను తేలిక తీసుకుంటాడు. ఎవరు? జ్ఞాని. అంటే ప్రారబ్ధ కర్మను తిరస్కరిస్తే జీవన్ముక్తి ఎక్కడ? ఇప్పుడు మన ప్రారబ్ధ కర్మలు అంటే మన జీవితం, మన జీవితం అంతా ప్రారబ్ధమే కదా, ప్రారబ్ధ కర్మలు పెట్టే కదా మన జీవితం ఉంటుంది. అసలు నాకు ప్రారబ్ధ కర్మలు లేవు అంటే దేహమే లేదంటే ఇంకా ప్రారబ్ధ కర్మలు ఎక్కడ ఉంటాయి? ప్రారబ్ధ కర్మలను తిరస్కరిస్తే జీవన్ముక్తి ఎక్కడ ఉంటుంది? జీవన్ముక్తి అనేది అనేది ఒక బిరుదు, అంటే ప్రారబ్ధ కర్మలను అనుభవించేటటువంటి జ్ఞానికి ఇచ్చారు కదా. ప్రారబ్ధ కర్మ ముగిస్తే అప్పుడు ఏమంటాం మనం? ప్రారబ్ధం ఉన్నంత వరకు జీవితం చక్కగా జీవిస్తాడు, జీవన్ముక్తి అంటారు.
మోక్షం స్థితిలో జీవిస్తాడు కాబట్టి జీవన్ముక్తుడు అంటారు. ప్రారంభ అయిపోగానే దేహం రాలిపోతుంది. అప్పుడు విదేహముక్తి వచ్చింది అంటారు. అంటే ఈశ్వరుడు ఐక్యమయ్యాడు అంటాడు. అంటే ప్రపంచత్రయం మరి ప్రపంచత్రయంలో ఈ శరీరత్రయం ఐక్యమైపోయింది అంటారు కదా. ఇది విదేహముక్తి. అసలు దేహం లేదురా బాబు అంటే ఇంకా ప్రారంధ కర్మ ఎక్కడా, జీవన్ముక్త స్థితి ఎక్కడా, విదేహముక్త స్థితి ఎక్కడా? అసలు ప్రారంధ కర్మలనే తిరస్కరిస్తున్నాం కదా. ఇక ప్రారంధం మూసేది ఏముంటుంది అంటే తాడులో పాములాగా. తాడు అని అర్థం చేసుకున్నా కానీ సార్ గురువుగారు పాము కొంచెం తోక కనపడుతుందండి నాకు. అర్థమైంది నాకు బాగానే. అది తాడని టార్చ్ లైట్ వేశారు, స్పష్టంగా తెలిసిపోయింది తాడని. కానీ ఎందుకో పాము కొంచెం తోక అట్లా ఆడిస్తున్నట్టు అనిపిస్తుందండి అంటారా? అనరు కదా. అలా జ్ఞాని అంటే జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం వస్తే, ఆత్మజ్ఞాన స్థితి వస్తే జీవన్ముక్తి గురించి, విదేహముక్తి గురించి ఆందోళన చెందడు. కానీ ప్రపంచం జ్ఞానిని జీవన్ముక్తుడు అంటుంది. ప్రపంచం అంటుంది అతన్ని. అతను అట్లా అనుకోడు. నేను ఎవరిని? నిర్విశేషస్య సర్వదా. నేను మార్పు చెందేవాడిని కాదు, మార్పు చెందని వాణ్ణి. విశేష అంటే గుణాలు, నిర్గుణ, నిర్వికార. 5వ శ్లోకం చూద్దాం. క్వకర్త క్వచవా భోక్త నిష్క్రియం స్ఫురణం క్వవా క్వ అపరోక్షం ఫలం వా క్వ నిస్వభావస్య మే సదా. క్వ కర్త క్వచవా భోక్త. కర్త భోక్త ఎవరయ్యా? నిష్క్రియం స్ఫురణం, మార్పులేని చైతన్యం. ఎక్కడ? నిష్క్రియం అంటే అకర్త. మార్పులేని చైతన్యం అనే మాట మనం సృష్టించాం. ఏంటి? మార్పు చెందే పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని, మార్పు చెందని చైతన్యము అని మాట్లాడుతున్నాం. అసలు పదార్థం లేదు కదా. మార్పు చెందే పదార్థం అనే మాటను తిరస్కరిస్తే మార్పు చెందని చైతన్యం అనే మాట కూడా ఉండదు కదా. మార్పు చెందని చైతన్యం ఎప్పుడు ఉంటుంది? ఆ మాటకు ప్రాముఖ్యత లేదంటున్నాం. క్వ అపరోక్షం ఫలం. ఇక్కడ ఫలం అంటే జ్ఞానం. వృత్తి జ్ఞానం అని ఫలం అంటారు. అపరోక్షం ఫలం అంటే అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానానికి దేహం, మనస్సు, గురువు, శాస్త్రం అన్నీ కావాలి. మనం వాటిని అన్నిటినీ తిరస్కరించాం. అవన్నీ లౌకికంగా వాడే మాటలు. పారమార్థిక స్థాయిలో ఆత్మస్థాయిలో వాటికి అంతగా ప్రాధాన్యత లేదు. అవి ఉంటాయి, శాస్త్రం ఉంటుంది, గురువు ఉంటాడు. కానీ అవన్నీ విలువలేని పదాలు అంటున్నాం. సాక్షి చరించడు. నిస్వభావస్యమే, నేను నిర్గుణ చైతన్యంగా ఉన్నాను అంటాడు. 6వ శ్లోకం. క్వలోక క్వ ముముక్షుర్వా క్వ యోగి జ్ఞానవాన్ క్వ బద్ధ క్వచ వా ముక్త స్వస్వరూపే అహం అద్వయే. లోకం, అనుభవించే ప్రపంచం, ముముక్షు సాధకుడు, ముక్తి కోసం ప్రయత్నించేవాడు, యోగి అంటే సాధకుడు, జ్ఞానవాన్ జ్ఞాని, బద్ధ అంటే బంధంలో ఉన్న వ్యక్తి, ముక్త అంటే మోక్షం వచ్చిన వ్యక్తి, ముక్తి పొందిన వ్యక్తి. ఎవరా వీళ్ళంతా? ఎక్కడున్నారు వాళ్ళు? మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కలలో నుండి మేల్కొన్న వ్యక్తి ఏమంటాడు? కలలో నుంచి మేల్కొన్నాడు కదా, కళ లేదంటాడు, అంత నాన్ సెన్స్ అంటాడు. క్వ వా పులి, క్వ వా నది, క్వ వా దొంగ, క్వ వా కత్తి, ఇట్లా అంటాడు కదా. టోటల్ స్వప్నం అంతా నాన్ సెన్స్, మిథ్య అంటాడు కదా. అలాగే స్వస్వరూపే అహం అద్వయే. నా స్వభావం ఏమిటి? అద్వైతం, అద్వితీయం, ఆత్మ అని అర్థం. అద్వితీయ ఆత్మస్థితిలో ఉన్న నాకు ఇవన్నీ ఏమీ లేవు. నేను వాటిని పట్టించుకోను, ప్రాధాన్యత ఇవ్వను. 7వ శ్లోకం. క్వ సృష్టి క్వచ సంహార క్వ సాధ్యం క్వచ సాధనం క్వ సాధక
క్వ సిద్ధిర్వా స్వస్వరూపే అహం అద్వయే. సృష్టి ఎక్కడ? మనం చదువుతాం, సృష్టి గురించి అనుభవిస్తాం. ఆకాశం, మరి వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, పంచీకరణం పంచీకరణం ఇవన్నీ సృష్టి ఈ విధంగా ఏర్పడిందయా అంటాం. జనకుడు ఏమంటున్నాడు? సృష్టి ఎక్కడ? గౌడపాదులు మాండూక్యంలో చెప్పారు, అజాతివాద నా నిరోధో నచ ఉత్పత్తి నా బద్ధో నచ సాధక. అదే విషయాన్ని ఇక్కడ జనకుడు చెప్తున్నాడు. మరి ప్రళయం సంగతి ఏమిటి? సృష్టి లేకపోతే ప్రళయం ఎందుకుంటుంది? సంహార క్వ సాధ్యం. జీవితంలో సాధించవలసినటువంటి గమ్యాల సంగతి ఏమిటి? ఏమిటి అట్లా మాట్లాడుతున్నావు? పురుషార్థాలు సాధించేదేముంది? ధర్మ, అర్థ, కామ, మోక్ష, హ్యూమన్ గోల్స్ అంటే మనుష్య గమ్యాలు, చతుర్విధ పురుషార్థాలు లేవు. మరి సాధన సంగతి ఏమిటి? అరే, సాధ్యం లేకపోతే సాధనం ఎందుకు ఉంటుంది? సాధనం లేదు, సాధ్యం లేదు. ఇక ఈ రెండు లేకపోతే సాధకుడు ఎందుకుంటాడు? సాధకుడు కూడా లేడు. ఆత్మ దృష్టిలో అవన్నీ స్వప్నం లాంటివి. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఆత్మ దృష్టిలో జనకుడు అతి తెలివిగా మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు మీరు. ఆత్మ దృష్టిలో అవన్నీ స్వప్నం లాంటివి. దేహం దృష్టిలో అవి స్వప్నం లాంటివి కాదు. మనసు దృష్టితో చూస్తే అవి ఉంటాయి, ఆత్మ దృష్టితో చూస్తే అవి ఉన్నా లేనట్లే. సిద్ధి, విజయవంతంగా గమ్యం చేరటం. ఏముంటుంది దాంట్లో? సిద్ధి అంటే విజయం. సాధకుడు మాత్రమే విజయం సాధించగలడు, లేదా అపజయం పొందుతాడు. అరే, సాధన లేదు, సాధకుడు లేదు అంటున్నాం కదా. స్వస్వరూపే అహం అద్వయే. ఆత్మకి ఇవన్నీ ఉండవు. 8వ శ్లోకం. క్వ ప్రమాత ప్రమాణం వా క్వ ప్రమేయం క్వచ ప్రమా క్వ కించిత్ క్వ న కించిత్ వా సర్వదా విమలస్య మే. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమాణం తెలుసుకోవటానికి ఉపయోగించే ప్రమాణం, ప్రమేయం అంటే ఒక వస్తువు, తెలుసుకోబడేటటువంటి వస్తువు, మనం తెలుసుకునే వస్తువుని ప్రమేయం. ప్రమ అంటే జ్ఞానం, త్రిపుటి, ఫలం, ఇవన్నీ ఎక్కడయ్యా నాకు? ఎక్కడ? జ్ఞాన వ్యవహారం లేక కర్మ వ్యవహారం ఏం లేవు. నైష్కర్మ్య సిద్ధిలో సురేశ్వరాచార్య ఒక మాట అంటారు, ఇవి అజ్ఞానం వల్ల ఉన్నట్లు కనపడతాయి. కించిత్ నా కించిత్ వా. కించిత్ అంటే అల్పం, నా కించిత్ వా అంటే అనల్పం, చిన్నది పెద్దది అనేవి ఏముంటాయి? సర్వదా విమలస్యమే, శుద్ధ చైతన్య స్వరూపుడనైనటువంటి నాకు అవి లేవు. క్వ విక్షేప క్వచ ఏకాగ్ర్యం క్వ క్వ విక్షేప క్వచ ఏకాగ్ర్యం క్వ నిర్బోధ క్వ మూఢత క్వ హర్ష క్వ విషాదో వా సర్వదా నిష్క్రియస్య మే. ఏకాగ్ర్యం అంటే ఏకాగ్రత. తర్వాత అంటే దృఢ జ్ఞానం ఎక్కడ? అంటే మూఢత్వం ఏమిటి? సుఖదుఖాలు ఎలా ఉంటాయి? ఒక విక్షేపం అంటే ఒక క్రమ పద్ధతి నుండి పక్కకు తొలగటం. మూఢత అంటే మోహం లేకపోతే అజ్ఞానం, ద్వంద్వాలు అన్నమాట. హర్ష విషాద, దుఃఖం, ఆనందం దుఃఖం. ఇక్కడ ఆనందం అంటే ఇంద్రియ ఆనందం, అనుభవించేది, మనసులో వచ్చిపోయే ఆనందం కదా, ఇంద్రియ సుఖాలు అన్నమాట. నా స్వరూప ఆనందం, నా స్వస్వరూప ఆనందం అలాగే ఉంటుంది, దాన్ని తిరస్కరించడం లేదు. అనుభవంలోకి వచ్చే ఆనందాలు, నాకు అనుభవంలోకి వచ్చే ఆనందాలు అన్ని మిథ్య, అవి లేనట్లే లెక్క. ఎవరికి లేనట్లు లెక్క? నిష్క్రియస్యమే, ఆత్మస్థితిలో ఉన్నటువంటి క్రియారహితుడైనటువంటి నాకు అవి లేవు అని అర్థం చేసుకోవాలి. క్వచైష వ్యవహారో వా క్వచసా పరమార్థత క్వ సుఖం క్వచ వా దుఃఖం నిర్విమర్శస్య మే సదా. అంటే విమర్శకు ఆధారమైనటువంటి సర్వభావాలకు అతీతంగా ఉన్న నాలో
పరస్పర ఆధారంగా జరగబడే కర్మలు ఎక్కడున్నాయి అంటే కర్మరహిత కేవల స్థితి ఏమిటి? సుఖదుఖాలు ఎక్కడా? వ్యవహారంలో, పారమార్థంలో ఈ రెండు లేవు. అదేమిటి? పారమార్థిక స్థితి లేదని ఎలా అనగలవు? చూడండి, అంటే పారమార్థిక స్థితిని కూడా తోసేస్తున్నాడు. వ్యవహారం ఉంటే పారమార్థికం ఉంటుంది. వ్యవహారం ఉంటే పారమార్థికం అంటాం. వ్యవహారం లేకపోతే పారమార్థిక స్థితి అని అనాల్సిన పనే ఉంది. ఆ పారమార్థం అనే మాట కూడా అర్థం లేదు కదా. నామరూప అతీత క్వ సుఖం క్వచవా దుఃఖం. సుఖదుఖాలు లేవు. ఎప్పుడు? నిర్విమర్శస్యమే సదా. నేను ఎప్పుడు ప్రపంచం గురించి విశ్లేషించను. నేను ప్రాతిభాసిక, వ్యావహారిక, పారమార్థిక ఈ స్థితులను నేను పట్టించుకోను. మనం ఏమంటాం? ప్రాతిభాసిక సత్యం, ఇది స్వప్న ప్రపంచం, ఇదంతా ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. ఇప్పుడు మనం వ్యవహారంలో ఉన్నాం, వ్యవహారిక సత్యం. ఆత్మస్థితికి ఎదిగితే పారమార్థిక సత్యం అంటాం. నేను పట్టించుకోను అసలు ఈ స్థితుల్ని అంటున్నాడు అనమాట జనకుడు. అనాత్మస్థితి ఉంటే కదా నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటాం. అనాత్మస్థితిని ఇగ్నోర్ చేసినప్పుడు ఇంకా నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనే మాట ఎందుకు వస్తుంది? క్వ మాయా క్వచ సంసార క్వ ప్రీతి విరతి క్వవా క్వ జీవ క్వచ తత్ బ్రహ్మ సర్వదా విమలస్య మే. నాలో అంటే నిత్య శుద్ధమైనటువంటి నాలో మాయ ఎక్కడ? సంసారం ఎక్కడ? ఆ రాగద్వేషాలు ఎలా ఉంటాయి? జీవుడెవరు? బ్రహ్మ ఎవరు? అహం బ్రహ్మాస్మి అని మనం చక్కగా చెప్తాం కదా. అసలు బ్రహ్మ ఎక్కడ అంటున్నాడు? అసలు బ్రహ్మ ఎక్కడ? జీవత్వం ఉంటే బ్రహ్మత్వం గురించి మాట్లాడతాం. నేను జీవుడిని కాదు, అహం బ్రహ్మాస్మి అంటాం. అసలు నాకు ఆ ఆలోచన లేదు జీవుడని. ఇంకా బ్రహ్మాస్మి అని ఎందుకంట? బ్రహ్మ ఎక్కడ? జీవుడు ఎక్కడ? మాయా అంటే సంసారం. సంసారం ఎక్కడయ్యా? ప్రీతి ప్రేమ, రాగం బంధం ఎక్కడ? విరతి విరాగం ఎక్కడ? అసంతృప్తి ఇష్టం లేకపోవటం ఎక్కడ? జీవ జీవుడు, ఎస్టి వ్యక్తి ఎక్కడ? క్వచ బ్రహ్మ బ్రహ్మన్ ఎక్కడ? ఇది పెద్ద ఆటం బాంబు అనమాట, హైడ్రోజన్ బాంబు ఇది. బ్రహ్మన్ ఎక్కడ? అంటే బ్రహ్మను తిరస్కరించటం లేదు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ అనే మాటను తిరస్కరిస్తున్నాడు. జీవుడు ఉంటే బ్రహ్మ అనే మాటను ఉపయోగిస్తారు. జీవుడు అనిత్యం, బ్రహ్మ నిత్యం అంటారు కదా. పరిమితం అనే మాట ఉంటే అపరిమితం, అనంతం అంటాం కదా. సో బ్రహ్మ అనే మాటను వాడతాం. అపరిమితం, అనంతం, ఇన్ఫినిట్ అలా వాడతాం. సర్వదా విమలస్యమే. అజ్ఞానం లేని నాలో వీటికి చోట్లేదు. అసలు అజ్ఞానం అనేది లేదు నాకు. జీవభావం లేదు, నాకు దేహం లేదు. 12వ శ్లోకం చూద్దాం. క ప్రవృత్తిర్ నివృత్తిర్వా క్వ ముక్తి క్వచ బంధనం కూటస్థ నిర్విభాగస్య స్వస్థస్య మమ సర్వదా. ప్రవృత్తి నివృత్తి ఎక్కడ? ముక్తి బంధం ఎవరికి? విభాగరహితంగా, పరిణామరహితంగా, నిత్యము ఆత్మగా, ఆత్మస్థితుడనై నేను మాత్రమే ఉన్నాను. వ్యవహారాలు అన్నమాట. ప్రవృత్తి అంటే వ్యవహారాలు, నివృత్తి అంటే దూరంగా ఉండటం. వ్యవహారాలకు దూరంగా ఉంటాం, వస్తువులకు దూరంగా ఉంటాం. బహిర్ముఖం, అంతర్ముఖం. ముక్తి బంధనం. ఈ ద్వంద్వాలు నాకు లేవు. నేనెవరిని? కుటస్థ నిర్విభాగస్య అంటే విభజించలేని, మార్పు చెందని నా స్వస్థితిలో ఉన్న నాకు ఇవన్నీ స్వప్నంతో సమానం. 13. క్వ ఉపదేశ క్వ వా శాస్త్రం క్వ శిష్య క్వచ వా గురు క్వచాస్తి పురుషోద్ధావా నిరుపాధే శివశ్యమే. ఉపదేశం ఎవరికి? శాస్త్రం ఎక్కడ? శిష్యుడు ఎవరు? గురువు ఎక్కడ? అసలు పురుషార్థాలు ఎక్కడ? ఉపాధి రహితంగా ఏకంగా మంగళ స్వరూపమైనటువంటి శివుడిగా నేను మాత్రమే ఉన్నాను. నాలో ఏం లేవు, నాలో ఏమీ లేవు. ఉపదేశ బోధ అంటే శాస్త్రం ఉపదేశం ఎక్కడుంది?
అంటే ఉపదేశం అంటే బోధ, టీచింగ్. శాస్త్రం ఎక్కడుంది, శిష్యుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, పురుషార్థాలు ధర్మార్థ కామమోక్ష ఎక్కడ, నేను ఆత్మను, నిర్గుణ శివ, ఉపాధి లేని, గుణాలు లేని తురీయమైనటువంటి ఆత్మకు ఇవన్నీ లేవు. లాస్ట్ శ్లోకం 14వ శ్లోకం. క్వచ అస్తి క్వచవా నాస్తి, క్వాస్తి చైకం క్వచ ద్వైవం, క్వచాస్తి క్వచవా నాస్తి, క్వాస్తి చైకం క్వచ అద్వయం, బహునాత్రకి ముక్తేన కించిన్నో తిష్టతే మమ. 14వ శ్లోకం మళ్ళీ చదువుతున్నాను, లాస్ట్ శ్లోకం. క్వచాస్తి క్వచవా నాస్తి, క్వాస్తి చైకం క్వచ ద్వయం, బహునాత్రకి ముక్తేన కించిన్నో తిష్టతే మమ. కించిత్ అంటే ఏ వస్తువు కూడా నా ఉత్తిష్టతే ప్రకాశింప చేయలేదు. అంటే ఉనికి ఏమిటి, లేకపోవటం ఏంటి, ఏది ఏకత్వం, ద్వైతం ఎక్కడ? ఎందుకంటే చెప్పాల్సింది ఏముంది, నా నుండి ఏది వ్యక్తం అవటం లేదు. క్వచ అస్తి, దీనికి ఉనికి ఉంది. క్వచవా న అస్తి, దీనికి ఉనికి లేదు. ఈ ద్వంద్వాలు ప్రపంచానికి సంబంధించినవి. ఈ ద్వంద్వాలు ప్రపంచానికి సంబంధించినవి, అనంతంలో అవి లేవు. అలాగే ఏకం ద్వయం చ, అట్లా అద్వైతం కూడా లేదు. అద్వైతం లేదు అంటే ద్వైతం కోణంలోనే అద్వైతం అంటున్నాం. అద్వైతం అనే అనే మాట లేదు. ఎందుకు? ద్వైతం ఉంటే కదా. జనకుడు అంటున్నాడు, ఇలా ఏం చెప్పుకుంటామయ్యా బాబు, ఎన్ని కబుర్లు చెప్పుకుంటాం, ఎంతసేపు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని అంటామా? బహునా ఉక్తేన కిం, బహునా ఉక్తేన కిం. ఒక మాట చెప్తాను నేను, నా నుండి ఏది పుట్టలేదు. నా నుండి ఏది పుట్టలేదు అంటే ప్రపంచం పుట్టలేదు. నాలో ఏది స్థిరంగా లేదు, సృష్టి స్థితి లయలు లేవు. నా నుండి ఏది పుట్టలేదు, నాలో ఏది స్థిరంగా లేదు, కాబట్టి లయం కూడా జరగదు. మమ అంటే నాకు సృష్టి స్థితి లయలు లేవు, కాబట్టి అన్నీ లేనట్లే లెక్క. అహం సత్యం జగన్ మిథ్య. నాకు వివాదం లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, విచారం లేదు, జగత్తు మీద నాకు కంప్లైంట్ లేదు. జగత్తు మీద రాగద్వేషాలు లేకపోవటమే మోక్షం. జనకుడు తన స్పందన ముగిస్తున్నాడు. అంటే 20వ అధ్యాయం ముగిసింది, అష్టావక్ర గీత ముగిసింది. అంటే 20 అధ్యాయాలు ఉన్నాయి. 20వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలో 14 శ్లోకాలు ఉన్నాయి. 19, 20 ఈ రెండు కూడా జనకుడు స్పందన, జనకుడు ఎట్లా స్పందించాడు అనేది చెప్పారు మనకి. మీరు అది లేదు ఇది లేదు అని అంటే అపార్థం చేసుకోవద్దు. జనకుడు చాలా అత్యలివిగా మాట్లాడుతున్నాడు, అది లేదంటాడేంటి ఇది లేదంటాడేంటి అనుకోవద్దు. గురువు ఎక్కడ, శిష్యుడు ఎక్కడ, ముక్తి ఎక్కడ, మరి బంధం ఎక్కడ అని అంటున్నాడు అనుకోవద్దు. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా నాకు కర్మయోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడున్నాను నేను, ఉపాసన యోగం ఉన్నాను. నేనేం చేస్తున్నానంటే గృహస్థాశ్రమం. ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో మంచిగా చదువుకుంటాం, వేదాలను అధ్యయనం చేస్తాం. గృహస్థాశ్రమంలో ఏం చేస్తాం, మనం కర్మయోగ ప్రధాన జీవితం జీవిస్తాం. ఆ తర్వాత వానప్రస్థాశ్రమానికి వస్తాం. అంటే అంతర్ముఖం అవుతాం, కర్మలు ముగుస్తాయి. కర్మలు అంటే ఇంక బాగా సంపాదన అది ఇది యాంగ్జైటీస్ అన్నీ అణిగిపోయి కొంచెం తగ్గించుకుంటాం, కర్మలు తగ్గించుకుంటాం. వానప్రస్థాశ్రమంలో అంతర్ముఖం చెందుతాం. సన్యాసాశ్రమంలో ఆత్మజ్ఞానం పొందుతాం. ఇలా మనం సిస్టమాటిక్ లైఫ్ చెప్పుకుంటాం మనం. అది వేదాధ్యయనం ముగిసింది, కర్మయోగం ముగిసింది, ఉపాసన యోగం ముగిసింది, ఇప్పుడు జ్ఞానయోగం వచ్చాం, ఆత్మజ్ఞానం వచ్చింది. ఇలా చాలామంది ఏంటంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టుకుంటారు. మనకి వేదాంతంలో ఏం ఉండవు. ఇప్పుడు జగత్తుడు ఇట్లా ఏది లేదు అది లేదు ఇది లేదు అది లేదు, గురువు ఎక్కడ అంటున్నాడంటే నిజంగా గురువు లేడని కాదు అర్థం. మనకు దైనందిన జీవితంలో కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగము అన్నీ ఉంటాయి. డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో అన్నీ ఉంటాయి. ఎవరికి? జ్ఞానికి కూడా, జనకుడికి కూడా ఉంటాయి.
మీరు భోంచేయాలి. భోంచేయాలంటే ఏం చేస్తారు? ముందల ఒక ప్లేట్ ఉంటుంది కదా! పళ్ళెం, అన్నం తినే పళ్ళెం ఉంటుంది కదా! ప్లేటు. అది శుభ్రంగా కడుక్కుంటారు కదా! మంచిగా నీళ్ళతో కడుగుతారు. ఆ! కడిగిన తర్వాత ఏం చేస్తారు? శుభ్రంగా తుడుస్తారు దాన్ని. నీళ్ళ చుక్కలేమి లేకుండా చక్కగా మంచిగా తుడుస్తారు. తళతళ మెరిసేటట్టుగా తుడుస్తారు. తర్వాత ఏం చేస్తారు? సో, పళ్ళెం కడుగుతాం, పళ్ళెం తుడుస్తాం, తర్వాత భోంచేస్తాం. 3 కదా పనులు చేస్తాం మనం. ఈ 3 పనులు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడన్నా నెలకొకసారి అంటారా? అనరు. మీరు రోజు చేయాల్సిందే. రోజు 3 సార్లు కాదులే, 2 సార్లు చేస్తారు కదా కనీసం. లంచ్, డిన్నర్ చేస్తారు కదా! పళ్ళెము కడుగుట. అది కర్మయోగము. పళ్ళెము శుభ్రంగా తుడవటం అది ఉపాసనా యోగము. పళ్ళెంలో భోంచేయటం అది జ్ఞానయోగం. ఈ 3 చేస్తాం మనం. డైలీ లైఫ్‌లో 3 ఉంటాయి. కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగం ఉంటాయి. కర్మయోగం అయిపోయింది. బాత్ ఖతం. నాకు జనవరి 31 కర్మయోగం అయిపోయింది. తర్వాత ఒక 3 నెలలు ఉపాసన యోగం ఇట్లా ఉండదు. కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగము ఒకదానితో ఒకటి మిళితమై ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మిళితమై ఉంటాయి. ఇప్పుడు జ్ఞానయోగంలో మీరు అష్టావకర గీత వింటున్నారు. ఇదేమో జ్ఞానయోగం. కాబట్టి కర్మయోగం అయిపోయింది ఇప్పుడు జ్ఞానయోగంలోకి వచ్చాం. ఇప్పుడు భగవద్గీతలో కూడా కర్మయోగం అయిపోయింది. ఉపాసన దీంట్లోకి వచ్చేసాం. జ్ఞానయోగంలో అట్లా ఉండదు. అది మనం గురు బోధ వింటాం. అది వేరే విషయం. ఇప్పుడు అష్టావకర గీత మీరు వింటున్నారు. ఇది జ్ఞానయోగానికి సంబంధించింది. జ్ఞానానికి సంబంధించింది. కదా! కాబట్టి కర్మయోగ ప్రధానం జీవితం జీవించేవాడికి ఇది ఎక్కదు. మీరు జ్ఞానయోగం, వేదాంత శ్రవణము, వేదాంత మననము, నిధిధ్యాసనం ఇవన్నీ కూడా వింటాడు. 25 ఏళ్ళు విన్నా కూడా కర్మయోగ ప్రధాన జీవితం జీవించేవాడికి ఒక ముక్క కూడా ఎక్కదు. అంతే, తామరాకు మీద నీటి బొట్టులాగా పోయిందన్నమాట. ఎంత విన్నా వేస్ట్. వింటాడు, శ్రద్ధగా వింటాడు, చెయ్యాలనుకుంటాడు, ఏం చేయడు. కర్మయోగం నుంచి అసలు రాడు, జ్ఞానయోగానికి రాడు, విపుటికి రాడు. ఎప్పుడు కృష్ణ 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 కృష్ణ, పాండురంగ విట్ల, పండర్నాథ్ విట్ల. వాళ్ళకి వేస్ట్ అని చెప్పలేము. వాళ్ళకి ఎక్కదంతే. కర్మయోగ ప్రధాన జీవితం నుంచి వాళ్ళు బయటికి రారు. ఇది జ్ఞానయోగం అంటే తర్వాత ఎప్పటికో యోగ భ్రష్టుడు తర్వాత ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు వినేవాళ్ళలో జ్ఞానయోగ ప్రధాన జీవితం జీవించే వాళ్ళు ఉంటారు చూసారా? వినేవాళ్ళలో వాళ్ళకి కర్మయోగం అదృశ్యమైపోదు. జ్ఞానయోగ ప్రధాన జీవితం జీవించేవాడు అష్టావకర గీత విన్నా, మరి వేదాంత శ్రవణం అనేది చేస్తాం, అన్నీ చేస్తాం కదా జ్ఞానయోగంలో. ఇప్పట్లో మంచిగా ఉంటాడు, చాలా స్థిరంగా ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు. అటువంటి జ్ఞానికి కర్మయోగము వేస్ట్ కాదు. కర్మయోగము ఎలా ఉపయోగించుకుంటాడు? కర్మలను ఎట్లా ఉపయోగించుకుంటాడు? లోకహిత కర్మలు చేస్తాడు. అతను ఏ పని చేసినా లోకానికి హితం జరుగుతుంది, లోక సంగ్రహం జరుగుతుంది. అది కాబట్టి మనలో కర్మయోగ ప్రధాన జీవితం జీవించేవాడికి ఇది ఎక్కదు, జ్ఞానయోగం ఎక్కదు. ఎప్పుడు గుళ్ళోనే ఉంటాడు వాడు, ఎప్పుడు దేవుడే అంటాడు. ఇంకా దైవత్వం నుంచి బయటికి రాడు. మనకి కర్మయోగి, జ్ఞానయోగములు ఉంటాయి కదా. అంటే తన మీద తను ఆధారపడి తన కర్మలు తను గొప్ప అనుకుంటాడు, అది కర్మి కదా. దైవం మీద ఆధారపడి జీవించేవాడిని కర్మయోగి అంటాం కదా. ఆత్మ మీద ఆధారపడి జీవించేవాడిని జ్ఞానయోగి అంటాం కదా. సో డిపెండింగ్ ఆన్ జగత్ వాడు కర్మి, డిపెండింగ్ ఆన్ గాడ్ వాడు కర్మయోగి, డిపెండింగ్ ఆన్ కాన్షియస్నెస్ చైతన్యం వాడు జ్ఞానయోగి. ఇది నీ జీవితం ఎలా ఉంది? ఎలా ఉండాలో అలా ఉంది అంతే. నీకు ఎంత మొత్తుకున్నా నీకు జ్ఞానయోగం తలకెక్కదు. అంటే కర్మయోగ ప్రధాన జీవితమే జీవిస్తావు నువ్వు. అయితే జ్ఞానయోగి అసలు గుడికి వెళ్ళడం అనుకోవద్దు మీరు. జ్ఞానయోగి ఆత్మతృప్తితో, ఆత్మజ్ఞానంతో, పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు. లోకహితం కోసం కర్మలు చేస్తాడు. లోకహితం కోసం గుడికి వెళ్తాడు. కృష్ణ నాకు జ్ఞానం, ఆత్మజ్ఞాన స్థితిని మాయం అవ్వకుండా చూడు. నేను ఆత్మజ్ఞాన స్థితిలోంచి పక్కకు జరగకుండా చూడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇది మాయ, ఈ శరీరం మాయ, ఈ మనస్సు మాయ. నన్ను మాయలోకి దించేసి నన్ను ఆత్మజ్ఞాన స్థితిలోంచి పక్కకు జరిగేటట్టు చేయొచ్చు. అలా చేయకుండా చూడు కృష్ణ.
నేను బాగా ఆత్మజ్ఞాన స్థితిలో బాగా ఊంచుకునేటట్టు వాడు గట్టిగా ఉండేటట్టు చూడు, పక్కకు జరగకుండా చూడు కృష్ణ అని ప్రార్థిస్తాం. సో కాబట్టి ఒకసారి జ్ఞానయోగం వచ్చిన తర్వాత, జ్ఞాని అయిన తర్వాత ఇంకా కర్మయోగంతో నాకు సంబంధం లేదు, ఉపాసన యోగంతో సంబంధం లేదు అనుకోవద్దు. కర్మయోగం అంటే పళ్ళెం కడుక్కోవటం, ఉపాసన యోగం అంటే పళ్ళెాన్ని తుడుచుకోవటం. అటువంటి తుడుచుకున్న పళ్ళెంలో శుభ్రంగా భోంచేయటం దాన్ని జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం మనసులో ఉండాలి, కర్మలు చెయ్యాలి, వ్యవహారంలో ద్వైతం ఉండాలి, ఉంటుంది. అన్నీ చచ్చిపోయే వరకు మనం వ్యవహారం చేస్తాం, ఉంటుంది కదా, ద్వైతం ఉంటుంది కదా. సో వ్యవహారంలో ద్వైతం ఉంటుంది, ఇక్కడ మనసులో అద్వైతం ఉంటుంది. అహం ఏకః నిత్యః సారః సత్యః. ఇది మనసులో ఉంటుంది, పైకి కనపడదు. లోపల అంతర్గత స్వేచ్ఛ, అంతర్గత పరిణితి, ఆ మెచ్యూరిటీ అంతర్గతం లోపల ఉంటుంది మనకి. బయట వ్యవహారం అంతా కూడా చక్కగా లోకహిత కర్మలు మనం చేస్తాం. ఇది జ్ఞానం, ఇది ఆత్మజ్ఞానం. ఇప్పుడు జనకుడు చెప్పిందంతా ఇదే. జనకుడికి కూడా భార్య, రాజ్యంలో నర్తకీమణులు ఉన్నారు, రోజు వాళ్ళ నాట్యాలు చూస్తాడు, మరి ఎంతోమంది యుద్ధాలు చేస్తాడు. క్వాక్ 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 అది ఎక్కడ ఇది ఎక్కడ అన్నాడంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అనుకోవద్దు మీరు. అంటే అవన్నీ నేను లెక్క చేయను, ఆత్మస్థితిలో ఉన్నాను, ఆత్మస్థితిలో ఉండటం సాధ్యమే. అటువంటి జనక మహారాజుకి సాధ్యం అయినప్పుడు ఆత్మస్థితిలో ఉండటం మనకు సాధ్యం కదా, చెప్పండి. వ్యవహారాలన్నీ బంద్ చేసుకోండి అని ఎవరు అంటలేదు. జనకుడు ఎప్పుడు వ్యవహారాలు బంద్ చేయలేదు, కళ్ళు మూసుకుని కూర్చోలేదు. జనకుడు చనిపోయే వరకు వ్యవహారాలు చేస్తూనే ఉన్నాడు. అది మనం అష్టావకర గీత నుండి, జనకుడి యొక్క రెస్పాన్స్ నుండి గ్రహించాల్సింది. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.